హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టైలరింగ్ కోర్స్ 111లో 3 లేయర్స్ ఫ్రాక్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఈ 3 లేయర్ ఫ్రాక్ని స్టిచ్ చేసుకోవడం కోసం 4 మీటర్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. మామ్ డ్రెస్ని స్టిచ్ చేయడం కోసం 3 మీటర్ని యూస్ చేశాను. 1 మీటర్ మిగిలిపోయింది కదా, దాంతో కొంచెం అడ్జస్ట్ చేసి డాటర్ డ్రెస్ని స్టిచ్ చేశాను అనమాట. డాటెడ్ డ్రెస్‌కి గేర్ అనేది అంత ఎక్కువగా రాకపోయినా ఫ్రాక్ అనేది చూడ్డానికి నీట్‌గానే వచ్చింది. మనకి స్టిచ్చింగ్ అనేది తెలిస్తే మన దగ్గర తక్కువ క్లాత్ ఉన్నా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ ఫ్రాక్ యొక్క ఫైనల్ లుక్ అనేది కూడా ఏ విధంగా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను. మన ఛానల్లో ఈ 3 లేయర్స్ ఫ్రాక్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అండ్ డయాగ్రామ్స్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలి అనేది థియరీ వీడియోలో కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. లింక్ మీకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.